హలో హాయ్ అండి. ఇది వచ్చి బౌపేటలో ఉన్నామని చెప్పినా కదా. ఇక దసరా రోజే వర్క్ సరిపోయింది. నెక్స్ట్ డే ఇక ఫ్రైడే. ఈరోజు ఇంట్లోనే ఉన్నాం, అందరం మంచిగా అందరం ఉన్నాం కదా. పిండి వంటలు అయితే వేసుకుందామని మా తమ్ముడు అయితే అన్నీ శనగపిండి అవన్నీ అయితే తీసుకొచ్చి పెట్టిండు. అప్పాలు చేసుకోరు అని శనగపిండి అయితే ప్రిపేర్ చేసిన. పూస అయితే పోసినాం. పూసకైతే ప్రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత మా మరదలు అయితే పూస వత్తా అని స్టార్ట్ చేసింది. పిండి రెడీ చేసి ఇచ్చి గారెలకైతే ప్రిపేర్ చేస్తున్నాము. గారెలకు ప్రిపేర్ చేస్తే ఇక మా మరదలు పూస వస్తుంది. నేను గారెల పిండి చేసిన. మా చెల్లె కూడా పిండి విసికి పెట్టింది. మళ్ళీ గారెల పిండి ఇద్దరం కలిసి గారెల పిండి అయితే రెడీ చేసినాం. రెడీ చేసిన తర్వాత ఇంకా మురుకులు కూడా పోసుకున్నాము. గారెలు అయ్యేసరికి గారెలు అయిన తర్వాత మురుకుల పిండి అయితే రెడీ చేసి ఇచ్చింది. రెడీ చేసి ఇస్తే నేను ఇక అన్నీ కాల్చిన. పూస అయితే మొత్తం పోసిన. తర్వాత మా మరదలు కూడా కొంచెం పోసింది. నేను కూడా కొంచెంసేపు చేసిన. కాసేపు అందరం అసలు అంతాక్షరి ఇట్లా ఆడుకుంటా, పాటలు పాడుకుంటా, ఏదో మాట్లాడుకుంటా అసలు చేసినట్టు కూడా అనిపించలేదు. మంచిగా టైంపాస్ అయితే అయింది. 11 అయింది నైటు. అయినప్పటికి కూడా అలసిపోయినట్టు కూడా అనిపించలేదు. అందులోనే ఇక మధ్యలో నేను గారెలు చేసేసరికి మా చెల్లెవే వంట చేసింది. పిల్లలు అయితే తిన్నారు. తర్వాత ఇక మేము కూడా ఇంకా ఇదంతా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అంతా క్లీన్ చేసి తర్వాత అయితే అన్నం తిన్నాము. నైట్ 11 అయిపోయింది తినేసరికి. అయినా కానీ మంచిగా అయితే అనిపించింది. ఎప్పుడైనా ఇక మా మరదలే మా దగ్గరికి వస్తుండే పిండి వంటలు ఏమన్నా చేద్దామంటే. ఈసారి అయితే అందరం కలిసి చేసుకున్నాం. ఇక్కడ పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా. ఇక ఇంటి దగ్గర పోయి మళ్ళీ ఏం చేసుకుంటారని ఇక్కడనైతే వేసుకోర్రి, అందరు కలిసి వేసుకొని మంచిగా పట్టుకోర్రు అని చెప్పి మా తమ్ముడు అయితే అంత పిండి అన్ని రకాలుగా అవన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టిండు. మా చెల్లె వాళ్ళ గిన్నె ఉంటుంది. వాళ్ళ ఇంటి దగ్గర కిరాణం ఉంది, గిన్నె ఉంది. అక్కడి నుంచి అయితే పిండి అయితే పట్టించుకొచ్చింది, బియ్య పిండి. అట్లాగే అన్నీ మంచిగా అవైలబుల్ అయిపోయినాయి మాకు. అట్లాగే ముగ్గురం ఉండేసరికి మేము కూడా ఈజీగా వేసుకున్నాము. పిల్లలు కూడా గారెలు గిట్ల తెచ్చిర్రు, గారెలు చేసిర్రు. పిల్లలు రెడీ చేసి పెట్టిర్రు, మేము కాల్చిన కొద్దీ. అట్లా అసలు ఎవరం చేసినట్టు ఇబ్బంది కూడా అనిపించినట్టు అనిపించలే. అంత మంచిగా చేసిన. బన్నీ అయితే మా చెల్లె కొడుకు బన్నీ అన్నీ ఏమేమో షేప్స్ అయితే ఎత్తుండు. మా ఆయన వచ్చి నవ్వుతున్నాడు చూసి. అన్నీ మనిషి కాసేపు పిల్లలు అయితే అన్ని గారెలు అయితే చేసిర్రు. మురుకులు తర్వాత గారెలు అయిన తర్వాత మురుకులు అయితే చేసిన. 11 అయింది. అన్నీ కంప్లీట్ అయ్యేసరికి 11 అయింది. తిని చేసేసరికి దుర్గామాత అయితే పోతుంది. ఇది కంప్లీట్ అయినాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు దుర్గామాత అయితే మా సైడ్ వచ్చింది. దుర్గామాతని ఈరోజు తీసినట్టున్నారు. నైట్ అయితే ఏ టైం తీసిర్రు, నైట్ అయితే 11:30 వరకు మా సైడ్ అయితే వచ్చింది. అప్పుడే మేము అన్నం తినడం ఇట్లా కంప్లీట్ అయింది. మురుకులు అయితే పోసిన ఫస్ట్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.